హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడీస్ గ్రేడ్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మన వీడియోలోకి వెళ్దాం. 149 ఏళ్ల తర్వాత మహాశివరాత్రి. దీని స్పెషాలిటీ ఇదే. ఈ ఏడాది ఒకసారి పవిత్రమైన మహాశివరాత్రి వస్తుంది. అయితే ఈ ఏడాది వచ్చే మహాశివరాత్రి చాలా స్పెషల్. దాదాపుగా 149 ఏళ్ల తర్వాత ఈ మహాశివరాత్రి వస్తుంది. సూర్యుడు, బుధుడు, శనిగ్రహాలు శివరాత్రి రోజున కుంభరాశిలో ఉంటాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ 3 పవర్ఫుల్ గ్రహాలు ఇందులో ఉండటంతో పాటు దీన్ని స్పెషల్ మహాశివరాత్రిగా చెప్పుకుంటారు. అరుదైన కలయిక వల్ల ఈ అరుదైన గ్రహ కలయిక సమయంలో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఇలాంటి అరుదైన కలయిక 1965వ సంవత్సరంలో జరిగింది. మళ్ళీ ఫిబ్రవరి 26వ తారీఖున మహాశివరాత్రి రోజున జరగనుంది. సూర్యుడు, బుధుడు, శని యోగం వల్ల మంచి జరుగుతుంది. ఇంతటి స్పెషల్ మహాశివరాత్రి నాడు భక్తులు శివుణ్ణి పూజించడం వల్ల అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ మహాశివరాత్రి నాడు శుక్రుడు ఉచ్చరాశి అయిన మీనరాశిలో ఉంటాడు. దీంతో పాటు రాహు కూడా ఉంటాడు. ఇదే కాకుండా సూర్యుడు శని కుంభరాశిలో ఉండటంతో పాటు శుక్రుడు తన శిష్యుడు రాహువుతో మీనరాశిలో ఉంటాడు. వీటన్నింటినీ ఉన్న కలయిక కూడా దాదాపు 149 సంవత్సరాల ఏళ్ల తర్వాత జరుగుతుంది. ఇలాంటి అద్భుతమైన రోజున శివుడిని భక్తితో పూజించి అభిషేకం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. అలాగే ఈ మహాశివరాత్రి నాడు ఈ 5 పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యలు కూడా ఉండవు. పాల్గొన కృష్ణ చతుర్దశి తిథి నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు. ఈ సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్ష చతుర్దశి 26వ తారీఖున ఉదయం 11:08 ప్రారంభమవుతుంది. ఇది ఫిబ్రవరి 27 ఉదయం 8:54 ముగుస్తుంది. ఉదయ తిథి ఆధారంగా మహాశివరాత్రి బుధవారం నాడు ఈ రోజు ఉదయం పార్వతీ తల్లి ఐక్యమైన రోజు అని నమ్ముతారు. వారి వివాహం కూడా ఇదే తేదీన జరిగింది. మహాశివరాత్రి రోజు నిజమైన భక్తితో ఉపవాసం ఉంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పండుగ వివాహిత మహిళలకు మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజున శివుడిని పూజించడం వల్ల వైవాహిక జీవితంలో ప్రేమ, నమ్మకం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కొన్ని పరిహారాలు చేస్తే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మహాశివరాత్రి నాడు శివలింగాన్ని పంచామృతంతో పాటు అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లంతో అభిషేకం చేయాలి. అంతేకాకుండా 11 బిల్వ ఆకులను కూడా సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మహాశివరాత్రి నాడు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మహాదేవుడితో పాటు హనుమాన్ ఆశీస్సులు కూడా లభిస్తాయి. మహాశివరాత్రి రోజున ఒక వెండి కుండ తీసుకుని దానిలో నీరు నింపాలి. దానిలో ఒక వెండి నాణెం, 11 తెల్లని పువ్వులు ఉంచాలి. ఆ తరువాత శివలింగానికి సమర్పించాలి. సాయంత్రం 11 దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం వల్ల డబ్బు సంపాదించడంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. మహాశివరాత్రి రోజు శివలింగానికి కుంకుమ, పాలు, పసుపు రంగు పువ్వులు అర్పించడం వల్ల వ్యాపారంలో లాభం, జీవితంలో ఆనందం ఉంటుంది. అంతేకాకుండా పేదలకు ఆహారం, డబ్బు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల అన్ని పాపాలు నశిస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.